ఓం నమో నారాయణాయ నమః. భగవద్గీత 2వ అధ్యాయము 16వ శ్లోకంలో ఉన్న విషయాలను పారాయణం చేసుకుని ముందు కొనసాగుదాం భక్తులారా. చాలా ఆసక్తికరమైన విషయాలను అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశిస్తున్నట్లుగా ఈ యొక్క శ్లోకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆలకిస్తున్న మనం కూడా ఈ మాటల్ని ఎంతో జాగ్రత్తగా విని వాటిలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని మన భవిష్యత్తులో మనకి కానీ మన తోటి వారికి కానీ అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం విన్న మాటని భగవంతుని తత్వంతో, భగవంతుని యొక్క ఆలోచనతో, ఆయన యొక్క కోరికతో మనం అక్కడ మాట్లాడగలుగుతున్నట్లయితే తప్పగా ఆ సిచ్యువేషన్లో మన మాటలకు ఒక శక్తిని, మన మాటలకు ఒక విలువని ఆ శ్రీమన్నారాయణ తప్పక కలగజేస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఏమని మాట్లాడుకుంటున్నారంటే వీరిరువురు, అసత్యములైన వాటికి ఉనికి లేదు, సత్యమైన ఆత్మకు లేమి లేదు, ఈ రెండిటి వాస్తవ స్వరూపమును తత్వజ్ఞానులు నిశ్చయముగా తెలుసుకుని ఉన్నారు. చూడండి ఎంత చక్కగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వివరిస్తూ ఉన్నాడు. అర్జున, నువ్వేదేదో అనుకుంటున్నావు కానీ, నువ్వేదేదో ఊహించుకుంటున్నావు తప్ప నీ ఊహలు, నీ ఉద్దేశము, నీ ఆలోచనలు లేదా నీ తలంపులు ఇవి ఏవైతే ఉన్నాయో అర్జున, అవన్నీ కూడా నువ్వు భ్రమతో, ఊహలతో ఉండిపోతూ ఉన్నావు. అవేవి శాశ్వతములు కావు. అవేవి కూడా మనిషి యొక్క ఉనికిని పరమాత్మని యొక్క సన్నిధానానికి నడిపించలేవు. ఎందుకని అంత వివరంగా అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తూ ఉన్నాడంటే, అన్ని విషయంలో ధీరుడుగా ఉన్నాడు అర్జునుడు. అన్ని తత్వాలలో శక్తి సంపూర్ణుడిగా నిలిచి ఉన్నాడు అర్జునుడు. కానీ ఒక ఆత్మతత్వంలో, అలాగే మోక్షతత్వంలో ఏమై ఉన్నాడు అని ఆలోచన చేస్తే భక్తులరా, వెనకబడి ఉన్నట్లుగా శ్రీకృష్ణ పరమాత్ముడు గ్రహించాడు. అక్కడ ఆ వెనకబడి ఉన్న తత్వాన్ని గ్రహించిన కృష్ణ పరమాత్ముడు తనలో ఉన్న ఆ యొక్క సందేహాలన్నింటినీ కూడా ఒక్కొక్కదానిగా తొలగించి, ఆ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా తన మనసులో నుంచి, మైండ్లో నుంచి కూడా తీసివేసి పరిపూర్ణమైన శక్తితోనూ పరిపూర్ణమైన భక్తితోనూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడిని నింపాలి అని కృష్ణ పరమాత్మ తలంచాడు. కనుకనే భక్తులారా, వెంటనే అర్జునుడికి కావలసిన ఉపదేశాన్ని అందించడం ప్రారంభించాడు. అందుకంటే అసత్యములైన వాటికి ఉనికి లేదు. చూడండి, అసత్యపు మాటలు మాట్లాడుతున్న వ్యక్తులు మనకు కనపడుతున్నప్పుడు, మన ముందుకు వచ్చినప్పుడు, మనతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాడు ఎప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు, అతను లేదా ఆమె ఎప్పుడు మన వద్ద నుంచి వెళ్ళిపోతూ ఉంది అని మన మనసులో కోరుకుంటూ ఉంటాం. ఎందు గురించి అంటే, వారు మాట్లాడే అన్నీ కూడా అసత్యపు మాటలు, ఏ ఒక్కరికి కూడా ఉపయోగం లేనివి. తనకు మాట్లాడే యొక్క వ్యక్తికి ఉపయోగం ఉండవు, వినో వాళ్ళకి కూడా ఉపయోగం ఉండవు. ఇరు వర్గాలు ఉన్న ప్రజలకి కూడా అతను అసత్యములు అనేవి ఏవైతే ఉన్నావో అవి ఎవరికి కూడా ఉపయోగం లేనివి. కాబట్టి ఆ ఉపయోగం లేని మాటల గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు, అవి ఎందుకు నువ్వు వినాలి అనేక విషయాలను ఆ యొక్క వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, కర్మ కొద్దికి ఇతని మాటలు మనం వినవలసి వస్తుంది అని ఆలోచన చేసి బాధతో అతన్ని వెళ్ళిపోమనలేక, అతన్ని లేదా ఆమెను వెళ్ళిపోమనలేక, నువ్వు మాట్లాడొద్దు అని అనలేక ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళ యొక్క మాటలు వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అర్జునుడు యొక్క మాటల్ని శ్రీకృష్ణుడు అలా వినలా, ఖండించాడంతే. అర్జున, నువ్వేదో భ్రమపడుతున్నావు, నువ్వేదో ఆలోచన చేస్తున్నావు, నువ్వేదేదో అనుకుంటున్నావు, కానీ అసత్యానికి మాత్రము అసలు తావే లేదు, అసత్యానికి అసలు విలువే లేదు బాబు అని మాట్లాడుతున్నాడు. అసత్యములైన వాటికి ఉనికే లేదు, అసత్యానికి అసలు ఉనికే లేదు బాబు. అసలు అదేదో నువ్వు అనుకుంటున్నావు కానీ దాని అసలు ఉనికే లేదు. వారు మాట్లాడేవన్నీ కూడా నువ్వు ఆలోచన అంతా కూడా అసత్యములైనవి, సత్యములైతే కావు. నువ్వు మాట్లాడేవి నిజంగా సత్యమే అయి ఉంటే దానికి ఒక ఉనికి అనేది ఉండేది. నువ్వు మాట్లాడుతున్నది అసత్యపరమైనవి మాట్లాడుతున్నావు. నువ్వు ఇహలోకపరమైన శరీరపు కోరికలతో, శరీరపు ఆలోచనలతో మాట్లాడుతున్నావు కాబట్టి అవి అసత్యములు, వాటికి ఉనికి లేదు. కానీ నిజమైన ఆత్మ ఏదైతే ఉన్నదో దానికి ఉనికి ఉన్నది, దానికి శక్తి ఉన్నది అని ఆ యొక్క కృష్ణ భగవానుడు
అర్జునుడికి ఉపదేశిస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది ఇక్కడ. ఈ రెండింటి చూడు, సత్యములైన ఆత్మకు లేమి లేదు, ఈ రెండింటి వాస్తవ స్వరూపము తత్వజ్ఞానులు నిశ్చయముగా తెలుసుకున్నారు. చూడు, తత్వజ్ఞానిగా ఉన్న నీవు ఈ రెండిట్ల యొక్క విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? అసత్యాలకు ఉనికి లేదు అర్జున. సత్యమైన ఆత్మకు లేమి లేదు, ఈ రెండింటి వాస్తవ స్వరూపమును తత్వజ్ఞానులు, అంటే నువ్వు తత్వజ్ఞానితో సమానం అర్జున. ఎందుకు నీ ఉనికిని నువ్వు పాడు చేసుకుంటున్నావు? ఎందుకు నీ భక్తిని నువ్వు పాడు చేసుకుంటున్నావు? ఎందుకు నీలో ఉన్న విశ్వాసాన్ని, నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న బలాన్ని, నీలో ఉన్న యుద్ధ నైపుణ్యతని ఎందుకు నీ అంతటి నువ్వుగా పాడు చేసుకుంటున్నావు అర్జున? నా మాట విను అర్జున, నువ్వు ఆలోచించేదంతా తప్పు అర్జున అని కృష్ణ భగవానుడు ఎంతో ఓపికతో చక్కగా అర్జునుడిని ఆ రథంపై కూర్చోబెట్టుకుని అర్జునుడికి ఎంతో చక్కగా వివరించి ఉపదేశం చేస్తున్న మాటల సారాంశమే ఈ యొక్క భగవద్గీత. భక్తులారా, నిజంగా ఆలోచన చేయండి. ఈ మనం కూడా మనకు సంబంధించిన వ్యక్తులతో ఇంత ఓపికగా, ఎంత చక్కగా, ఎంత శ్రద్ధ కలిగి, 1-2 సార్లు కాకుండా వారు వినగలిగిన ముందు మన 14వ శ్లోకంలో చెప్పుకున్నట్లుగా వారి యొక్క మనసును మనం ఎరిగి వారికి వివరించి చక్కగా బోధించినట్లయితే, లేదా చక్కగా ఉపదేశించినట్లయితే భక్తులారా, తప్పక వారు వింటారు. చూడండి, ఎంతోమంది నిజంగా దాన ధర్మాలు చేస్తున్న వ్యక్తులు, నిజంగా భక్తిపరులైన వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి